హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఈరోజు మనం చూడబోయే యానిమే గురించి చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అందరూ ఏదో ఒక దాంట్లో తోపు అయ్యే ఉంటారు. కానీ అసలు ఎలాంటి బేసిక్ క్వాలిఫికేషన్, ఎలాంటి టాలెంట్ లేకుండా ఒక కుర్రాడు తన బిగ్గెస్ట్ డ్రీమ్ని నెరవేర్చుకోగలడా? ఒకప్పుడు ఒక ఘోరమైన డీమన్ని ప్రపంచాన్ని అంతం చేయడానికి వచ్చింది. అందరూ ఇంకా లైఫ్ అయిపోయింది అనుకునే టైంలో ఒకే ఒక్కడు ద లెజెండరీ ఫస్ట్ విజర్డ్ కింగ్ ఆ డీమన్ని ఒంటరిగా ఒక్క చేత్తో లేపేశాడు. అప్పటి నుంచి ఈ ప్రపంచంలో మ్యాజిక్కే ప్రాణంగా మారిపోయింది. కానీ అదే మ్యాజిక్ ప్రపంచంలో అసలు చుక్కంతైనా మ్యాజిక్ లేని ఒక కుర్రాడు డైరెక్ట్గా విజర్డ్ కింగ్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఈ జర్నీలో వాడు చేసిన మిరాకిల్స్ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోవడం పక్కా. నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఒక అండర్ డాగ్ ఇంకా చాలా వీక్ పర్సన్ ఎన్నో కష్టాలు అనుభవించి పైకొచ్చే ఫార్ములా మనందరికీ చాలా బాగా నచ్చుతుంది. కానీ మన నారుటోని చూసినా, జిన్వోని చూసుకున్నా వాళ్ళకి స్టార్టింగ్ ఎంతో కొంతైనా పవర్ ఉండేది. కానీ ఈ కథలో ఆస్థా పూర్తిగా జీరో. మ్యాజిక్కే అంతా అని అందరూ అనుకునే ప్రపంచంలో అసలు పెసరంత కూడా మ్యాజిక్ లేని మన ఆస్థా తన కళని నెరవేర్చుకున్నాడో లేదో తెలుసుకోవాలంటే ఇక లేట్ చేయకుండా మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేయాల్సిందే. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనం హాజీ విలేజ్ని చూస్తాం. అక్కడ ఒక ఫాదర్ ఇద్దరు పిల్లల్ని చర్చి లోపలికి తీసుకెళ్తాడు. ఎవరో వీళ్ళని చర్చి బయట అనాథల్లా వదిలేసి వెళ్ళారా? ఈ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఒకవేళ కవల పిల్లలా? కానీ చూస్తుంటే అలా అనిపించట్లేదులే. వాళ్ళలో ఒక అబ్బాయి యూనో చాలా శాంతంగా ఉంటాడు. కానీ ఇంకొక అబ్బాయి మాత్రం మన ఆస్థా చిచ్చర పిడుగులా ఉంటాడు. కట్ చేస్తే 15 years తర్వాత కొందరు ఫార్మర్స్ వాళ్ళ మ్యాజిక్ని యూజ్ చేసి ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు చర్చి దగ్గర మన ఆస్థా, సిస్టర్ లిల్లీ, ఏదో ఒక రోజు నేను విజర్డ్ కింగ్ అవుతాను, మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటాను, సో ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి. కానీ వెంటనే సిస్టర్ లిల్లీ వద్దు అని చెప్పేస్తుంది. కానీ మన ఆస్థా మాత్రం అస్సలు వినే రకమే కాదు. వదులుతాడా ఏంటి? దెబ్బకి సిస్టర్ లిల్లీ తన వాటర్ మ్యాజిక్తో ఆస్థాను ఒక్కటి పీకుతుంది. ఆ తర్వాత ఆస్థాకి సారీ కూడా చెప్తుంది. అయినా సరే మన ఆస్థా అస్సలు వినడు. ఇంకప్పుడే యూనో తన విండ్ మ్యాజిక్తో ఆస్థాని ఎగరేసేస్తాడు. నువ్వెందుకురా మధ్యలో వస్తున్నావు? ఎందుకంటే నీకు బుర్ర లేదు కాబట్టి. సిస్టర్ అంటున్నావు, మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటావు. నీకేమైనా పెచ్చా? రే ఆస్థా, సిస్టర్ లిల్లీ దేవుడికి సేవ చేసే ఒక నన్ను, ఆమె ఎవరిని పెళ్లి చేసుకోలేదు, అది కూడా నీకు తెలీదా? వెంటనే ఆస్థా యూనోని ఫైట్కి ఛాలెంజ్ చేస్తే యూనో మాత్రం వాడిని లైట్ తీసుకుంటాడు. ఇదే టైంలో నాష్ అనే పిల్లాడొచ్చి, వదిలే ఆస్థా, నువ్వు యూనోని ఎప్పటికీ ఓడించలేవు, నీ దగ్గర అసలు మ్యాజిక్కే లేదు, నీ వయసులో ఉన్న అబ్బాయి ఇంకా మ్యాజిక్ యూస్ చేయలేదంటే నాకు అసలు నమ్మబుద్దే కావట్లేదు. నేను నీకంటే పెద్దవాడిని, నాతో మర్యాదగా మాట్లాడరా. అస్సలు కుదరదు. ఈ ప్రపంచంలో మ్యాజిక్కే అంతా. ఎవరి దగ్గర ఎంత ఎక్కువ మ్యాజిక్ ఉంటే వాళ్ళు అంత ఇంపార్టెంట్ అవుతారు. ఇంకా నిన్ను చూస్తే అసలు ఎలాంటి మ్యాజిక్కే యూస్ చేయలేవు నువ్వు. అయితే నేను నీకు ఇప్పుడు నా స్పెషల్ మూవ్ని చూపించాల్సిందే అంటూ తన సత్తా చూపించడానికి సిటప్స్ చేయడం స్టార్ట్ చేస్తే మరోవైపు యూనో మాత్రం తన మ్యాజిక్తో బట్టలు ఆరబెడితేనే అది చూసి పిల్లలందరూ ఇంప్రెస్ అయిపోతారు. ఇంతలో అక్కడికి ఎంటర్ నా ఫాదర్ ఓర్సి, యూనో, నువ్వే ఈ చర్చుకున్న ఒకే ఒక్క ఆశవి అని యూనోని పొగిడేస్తుంటే ఆస్థాని ఎవరు పట్టించుకోకపోవడంతో తను డిసప్పాయింట్ అవుతాడు. చాలా త్వరలో అవార్డింగ్ సెరమనీ రాబోతుంది. అప్పుడు నీకు గ్రియమ్మోర్ దొరుకుతుంది. అప్పుడు నువ్వు కూడా మ్యాజిక్ యూస్ చేయగలుగుతావు. ఇది విని ఆస్థా ఆనందంతో ఊగిపోతూ చాలా హ్యాపీ అయిపోతాడు. నేను ఎప్పుడైతే గ్రియమ్మోర్ సాధిస్తానో అప్పుడు నేను మ్యాజిక్ నైట్లో జాయిన్ అవుతాను. ఆ తర్వాత విజర్డ్ కింగ్ అయిపోతాను. నేను నిజమే చెప్తున్నా కదా యూనో. కానీ యూనో అతన్ని ఏం పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దెబ్బకి ఆస్థాకి కోపం వచ్చి పరిగెడుతూ, మీరందరూ చూస్తూ ఉండండి, నేను ఇది మీకు పక్కా చేసి చూపిస్తాను అని అరుస్తూ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆస్థా ఇంకా యూనో ఎప్పుడూ అలా కొట్టుకోవడం చూస్తున్న లిల్లీ, వీళ్ళు ముందులా ఉండేవారు కాదు. యూనో ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. కానీ ఏ రోజైతే వాడు గాయపడిన ఆస్థాతో కలిసి ఇంటికొచ్చాడో ఆ రోజు నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. ఆ తర్వాత నుంచి నేను అతన్ని ఎప్పుడు ఏడవడం చూడలేదు. అసలు ఆ రోజు నుంచే
వీళ్ళిద్దరూ పూర్తిగా మారిపోయారు. అప్పటి నుండి ఆస్తా కూడా ఎప్పుడూ మాసిపోయిన బట్టలతోనే చర్చికి రావడం స్టార్ట్ చేశాడు. అసలు అక్కడికి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు ఏమో అంటూ కట్ చేస్తే ఆస్తా వేరే లెవెల్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. నేను విజర్డ్ కింగ్ అయ్యే తీరుతాను, నన్నెవ్వరూ ఆపలేరు. కానీ దానికంటే ముందు నేను ఇంకా గట్టిగా ట్రైన్ చేసుకోవాలి అని మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానితో మనకు ఒక విషయం రివీల్ అవుతుంది. మార్చి నెలలో ఎప్పుడైతే డాండేలియాన్ పూలు గాల్లో ఎగరడం స్టార్ట్ అవుతాయో అప్పుడే ఇయర్కి ఒక్కసారి క్లోవర్ కింగ్డమ్లో అన్ని చోట్ల 15 ఏళ్ళు దాటిన పిల్లలందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ చేసి వాళ్ళకి గ్రీమోర్ టవర్లో వాళ్ళ గ్రీమోర్ని ఇచ్చి సెరమనీ చేస్తారు. ఆ గ్రీమోర్ హెల్ప్తో వాళ్ళు వాళ్ళ మ్యాజిక్ పవర్స్ని నెక్స్ట్ లెవెల్కి ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు. ఒక్కసారి నాకు గ్రీమోర్ దొరికితే అప్పుడు నేను కూడా మ్యాజిక్ యూస్ చేయగలుగుతాను. ఇంకా యూనోని వెనక్కి నెట్టి దూసుకెళ్ళిపోతాను. ఇదే టైంలో కొంతమంది రిచ్ కిడ్స్ ఆస్తా ఇంకా యూనోని చూసి తెగ ఎగతాళి చేస్తూ ఉంటారు. నాకు అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు, ఇలాంటి దరిద్రపు పిల్లలు కూడా వచ్చి మ్యాజిక్ నైట్ ఎగ్జామ్స్ రాస్తారా అని. కేవలం నోబెల్ ఫ్యామిలీస్ ఇంకా రాయల్ ఫ్యామిలీస్కి మాత్రమే ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యే బలం ఉంటుందని వాళ్ళకి తెలియదేమో. అసలు వాళ్ళల్లో ఒకడికి ఎలాంటి మ్యాజిక్ కూడా లేదేంటి? మన దేశం మొత్తానికి అసలు మ్యాజిక్కే యూజ్ చేయలేని వాడు వీడొక్కడే అయ్యుంటాడు. అలా అక్కడికి ఒక గ్రిమోయర్ టవర్ మాస్టర్ వచ్చి అక్కడికి వచ్చినందుకు అందరినీ కంగ్రాచులేట్ చేసి, మన ఊరు నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ విజర్డ్ కింగ్ అవ్వలేదు, అలానే మ్యాజిక్ నైట్లో హైయెస్ట్ పోస్టుకు కూడా ఎవరూ వెళ్ళలేదు. కానీ ఈసారి నాకు నమ్మకం ఉంది, బహుశా మీలో ఎవరో ఒకరోజు విజర్డ్ కింగ్ అవుతారని. ఇంకా మీకు మీ గ్రిమోయిర్ తీసుకునే టైం వచ్చేసింది అనడంతో అందరికీ ఎవరి గ్రిమోయిర్ వాళ్ళకి గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. అప్పుడు ఆస్తా వెయిట్ చేస్తూ, ఏంటిది ఇంకా రావట్లేదు, నా గ్రిమోయిర్ ఎక్కడైనా ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందా? నువ్వు ఇంకా నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలమ్మా అనడంతో అందరూ ఆస్తాని వెగతాళి చేసి గట్టిగా నవ్వుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇంకో పక్క యూనోకొచ్చిన గ్రిమోయిర్ చూసి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అదొక 4 లీఫ్ క్లోవర్ ఉన్న గ్రిమోయిర్. అద్భుతం, ఫస్ట్ విజర్డ్ కింగ్ కూడా ఇలాంటి 4 లీఫ్ గ్రిమోయిర్నే వాడేవారు. 4 లీఫ్ క్లోవర్ ఉన్న గ్రిమోయిర్ లోపల చాలా ఎక్కువ పవర్ ఇంకా గుడ్ లక్ ఉంటుందంట. ఇక మన యూనో అందరి ముందు ఫుల్ కాన్ఫిడెన్స్తో, అందరూ వినండి, నెక్స్ట్ విజర్డ్ కింగ్ అయ్యేది నేనే అని చెలరేగిపోతుంటాడు. అప్పుడు ఆస్తా కోపంతో ముందుకొచ్చి, నువ్వు వెయిట్ చేసి చూడు యూనో, అతి త్వరలోనే నేను కూడా నిన్ను చేరుకుంటాను, ఎందుకంటే నేను నీ రైవల్ని. అలా ఎప్పటికీ జరగదురా అని చెప్పి యూనో అక్కడి నుంచి స్టైల్గా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అంతలా అవమానపడితే ఎవరైనా బాగా డిసప్పాయింట్ అవుతారు, కనీసం కాసేపైనా బాధపడతారు. కానీ మన ఆస్తా మాత్రం, నాకు గ్రిమోయిర్ దొరికితే నేను కూడా మ్యాజిక్ యూస్ చేయగలను అనుకున్నా, కానీ ఇప్పుడు చూడు నాకు అసలు గ్రిమోయిరే దొరకలేదు. కానీ మరేం పర్లేదు, నేను ఇంత త్వరగా నా ఓటమి నొప్పుకోను. అందరూ నన్ను చూసి నవ్వారు కదా, నేను మీకు చూపించి తీరుతాను. దానికి నాకు 100 ఏళ్ళు పట్టినా సరే నేను అసలు తగ్గేదే లేదు. నాకు నా గ్రిమోయిర్ దొరికేంత వరకు మళ్ళీ ప్రయత్నిస్తాను. నేను ఒక విజర్డ్ కింగ్ అయ్యి ఈ ప్రపంచంలో కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించగలరని ప్రూవ్ చేసి చూపిస్తాను. వాడొక పేద ఇంకా అనాథ అబ్బాయి అయినా సరే. ఇంకా నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉండి యూనో. కట్ చేస్తే యూనోని చూసి కుళ్ళుకున్న రిచ్ కిడ్స్ తన గ్రిమోయిర్ని నాశనం చేయడానికి అతని మీద గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేస్తారు. కానీ మన యూనో తన గ్రిమోయిర్ని అసలు యూజ్ చేయకుండానే వాళ్ళ అటాక్ని ఈజీగా అడ్డుకుంటాడు. కానీ ఒక్కసారిగా గోడల నుంచి చైన్స్ వచ్చి ఆ పిల్లల్ని బంధించేస్తాయి. మీరలా చెయ్యడం చాలా తప్పురా, బంగారం లాంటి గ్రిమోయిర్ని నాశనం చేయడానికి చూస్తున్నారా? ఇంకా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే నా మ్యాజిక్ వేరే వాళ్ళ మ్యాజిక్ని మరియు వాళ్ళ కదలికల్ని ఆపేస్తుంది. అసలు నువ్వెవడివిరా? నా పేరు రేవ్చి, నేను ఒక మ్యాజిక్ నైట్ని, కానీ వాళ్ళు నన్ను బయటికి గెంటేశారు. సో నేను ఇప్పుడు కేవలం ఒక దొంగని. ఇంకా ఇప్పుడు నేను నీ గ్రిమోయిర్ని దొంగలించబోతున్నా. నువ్వు ఒక మ్యాజిక్ నైట్ అంటున్నావు, అలాంటప్పుడు గ్రిమోయిర్ని దొంగతనం చేయడం వేస్ట్ అని నీకు తెలిసే ఉంటుంది కదా. నాకు తెలుసురా, గ్రిమోయిర్ ఎవరినైతే ఎన్నుకుంటుందో వాళ్ళు మాత్రమే దాన్ని వాడగలరు. కానీ బ్లాక్ మార్కెట్లో ఈ గ్రిమోయిర్కి చాలా డిమాండ్ ఉంది.
నిన్ను ఆ 4 లీఫ్ క్లోవర్ చేసుకొని ఉండొచ్చు. కానీ నువ్వింకా ఒక పిల్లోడివే. ఇవాళ నీ జీవితంలో చాలా పెద్ద రోజు. కానీ నీ కర్మ కొద్దీ నేనిక్కడున్నాను. నీ కథ మొదలవ్వక ముందే అంతమైపోతుంది. ఇంకా నీ మెడలో ఉన్న నెక్లెస్ కూడా చాలా బాగుంది అంటుండగా అక్కడికి మన హీరో ఆస్తా గోడని గుద్దుకొని మరీ ఎంట్రీ ఇస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వెవడివిరా యూనో గ్రేమోర్ని పెట్టుకున్నావు? వెంటనే అది వాడికి తిరిగివ్వు. కేవలం ఒక గ్రేమోర్ కూడా దొరకని ఆ చేతకాని పిల్లాడివి నువ్వే కదా? అవునది నేనే. అందుకే నాకు మాత్రమే దాని విలువ తెలుసు. మర్యాదగా యూనోకు దానిని తిరిగిచ్చాయి. నీ ధైర్యం చూడరా. అయితే ఇప్పుడు నువ్వు నన్ను ఆపుతావా అని తన మ్యాజిక్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆస్తా పారిపో అని యూనో అరుస్తున్నా ఆస్తా వినకుండా రేవచి వైపు దూసుకెళ్ళి వాడికి గట్టిగా ఒకటిద్దామనుకుంటే రేవచి చైన్స్ ఆస్తాను ఆపేస్తాయి. అంతటితో ఆపకుండా ఆస్తాని కొడుతూ తీవ్రంగా గాయపరుస్తాడు. అంటే మ్యాజిక్ యూజర్స్ అందరూ ఇలాంటివి చేయగలరా? నేనంత ఫిజికల్ ట్రైనింగ్ చేసినా కానీ నేను కనీసం వాడిని తాకను కూడా తాకలేకపోయా అనుకుంటే రేవచి వాడిని తన్నుతూ ఇంకా షో చేస్తాడు. కానీ మన ఆస్తా అయినా కూడా ఇది ఇంకా అయిపోలేదురా. నేనేదో ఒకరోజు విజర్డ్ కింగ్ అయ్యి తీరుతాను. రే వెర్రోడా, నేను ఈ చైన్ల సాయంతో ఎవరి మ్యాజిక్ పవర్ అయినా తెలుసుకోగలను. ఇంకా నిన్ను చూడు, నీ లోపల మ్యాజిక్ ఒక పిసరంతా కూడా లేదు. బహుశా అందుకే నీకు ఏ గ్రేమోర్ దొరకలేదేమో. ఈ ప్రపంచంలో మ్యాజిక్కే అంత. ఇంకా నీ దగ్గర చూడు, అసలు మ్యాజిక్కే లేదు. నీలాంటి వాడిని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టచ్చురా అనడంతో ఆస్తా బాగా డల్ అయ్యి, ఒకవేళ వీడు చెప్పేది నిజమే అయితే నేను ఎంత పిచ్చి పిచ్చిగా ట్రై చేసినా సరే ఎప్పటికీ నేను మ్యాజిక్ని యూజ్ చేయలేనా అని లోపల కుమిలిపోతాడు. విజర్డ్ కింగ్ అవ్వడం గురించి నువ్వు మర్చిపోరా. నీకసలు ఏ పని చేత కాదు. ఇంకా నీ ఫ్రెండ్ కూడా నీ దరిద్రమైన కండిషన్ చూసి నవ్వుకుంటున్నాడేమో. ఈ ప్రపంచానికి నీలాంటి వాళ్ళ అవసరమే లేదు. నువ్వు జస్ట్ ఒక లూజర్వి. వీడు నిజమే చెప్తున్నాడేమో. నేను ఎంత పిచ్చిగా ట్రై చేసినా ఈ ప్రపంచంలో మ్యాజిక్ లేక నేనేమీ చెయ్యలేను. బహుశా నేను ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదేమో అని తన ఆశని కోల్పోతుంటే తన రైవల్ యూనో, ఎవరిని పట్టుకుని రా లూజర్ అంటున్నావు? ఆస్తా, నువ్వు విజర్డ్ కింగ్ కాలేదన్నది నిజమే. ఎందుకంటే నిజానికి విజర్డ్ కింగ్ అయ్యేది నేనే. కానీ నువ్వు ఆస్తా గురించి తప్పుగా అనుకుంటున్నావు. ఆస్తా ఒక లూజర్ కాదు, వాడు నా రైవల్. ఆ మాట వినగానే ఇక నువ్వు లొడలొడ వాగింది చాలురా అంటే ఇక దెబ్బకి రేవచి భయంతో వెనక్కి తగ్గుతాడు. కొంచెం ఆగు యూనో, నేను వీడి సంగతి ఏంటో చూసొస్తాను. అలా సడన్గా ఎవ్వరు ఊహించని విధంగా ఒక 5 లీఫ్ క్లోవర్ ఉన్న గ్రేమోర్ గాల్లో ఎగురుకుంటూ ఆస్తా దగ్గరికి వచ్చేస్తుంది. అది చూసి యూనో ఒక స్మైల్ ఇస్తూ, నాకు తెలుసురా ఆస్తా, నీకు గ్రేమోర్ ఖచ్చితంగా దొరుకుతుందని. ఈ కంతే ఆస్తా గ్రేమోర్ నుంచి ఒక పెద్ద కత్తి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. దెబ్బకి రేవచికి మైండ్ బ్లాక్ అయిపోయి, అసలు నీ దగ్గర ఎలాంటి మ్యాజిక్ పవరే లేదు కదరా, అప్పుడు ఇలాంటి గ్రేమోర్ నీకెలా దొరికింది? క్లోవర్లో ఉండే 3 లీవ్స్లో ప్రేమ, నమ్మకం ఇంకా ఆశ ఉంటాయి. రేర్గా ఉండే 4th లీఫ్లో గుడ్ లక్ ఉంటుంది. ఇంకా లాస్ట్గా 5th లీఫ్ క్లోవర్, దీని లోపల డైరెక్ట్గా డెవిలే ఉంటుంది. కట్ చేస్తే మనకి 10 ఏళ్ల ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. ఒకరోజు పరిగెడుతున్న యూనో కింద పడి ఏడుస్తుంటే ఆస్తా వాణ్ణి పైకి లేపి, నువ్వు ఇలా ఏడవకురా, నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను అంటూ ఇద్దరూ కలిసి పరిగెడతారు. కట్ చేస్తే ఆస్తా చిన్నప్పటి నుంచి, నేను పెద్దవాడిని అయ్యాక మీరు నన్ను పెళ్లి చేసుకుని రోజు నాకు ఇలాంటి ఫుడ్ వండి పెట్టాలి సిస్టర్ లిల్లీ. నిజానికి ఇది చేసింది ఫాదర్ గారు. అయితే ఇప్పుడు నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటావా అనడంతో ఆస్తా ఫీల్ అయ్యి మండిపడుతుంటే, సిస్టర్ లిల్లీ ఎవరిని పెళ్లి చేసుకోలేరు, ఎందుకంటే ఆవిడ ఒక నన్. కానీ మన ఆస్తా వింటాడా? అయినా సరే నేను నా ఓటమిని ఒప్పుకోను అంటూ లిల్లీ వెంట పడతాడు. కట్ చేస్తే సిస్టర్ లిల్లీ వాళ్ళిద్దరికీ ఫస్ట్ విజర్డ్ కింగ్ ఒక పెద్ద డీమన్ని అంతం చేసి శాంతిని ఎలా స్థాపించారు అనే కథ గురించి చెప్తుంది. అప్పటి నుంచి మన ఆస్తా సిస్టర్ లిల్లీని విజర్డ్ కింగ్ గురించి తెగ అడిగేస్తుంటాడు. విజర్డ్ కింగ్ అనేది ఒక టైటిల్, అది జనరేషన్ నుంచి జనరేషన్కి పాస్ అవుతూ వస్తుంది. ఆ విజర్డ్ కింగ్ పవర్ వల్లే మన క్లోవర్ కింగ్డమ్ అంతా ప్రశాంతంగా ఉంది.
మన రాజ్యానికి రాజు తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆయనే. అయితే రాసి పెట్టుకోండి, నెక్స్ట్ విజిట్ కింగ్ అయ్యేది నేనే. దెబ్బకి సిస్టర్ లిల్లీకి ఇంకా యూనోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఎందుకు అలా అవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే విజిట్ కింగ్ ఒక డీమన్ని ఓడించారు కదా, అంటే ఆయన చాలా బలంగా ఇంకా కూల్గా ఉంటుంటారు. నేను కూడా పెద్దయ్యాక ఆయనలా మారాలనుకుంటున్నా. ఒక్కసారి నేను విజిట్ కింగ్ అయిపోతే నేనందరికీ సాయం చేయొచ్చు. ఇంకా ఈ దరిద్రమైన చర్చిని కూడా బాగు చేసేస్తాను. ఇంకా నేను విజిట్ కింగ్ అయ్యాక మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ ఇక్కడికే వస్తావా? అలా చూస్తుండగానే వింటర్ సీజన్ వచ్చేస్తుంది. ఆస్తా తన మ్యాజిక్ని యూజ్ చేయడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు, కానీ రిజల్ట్ మాత్రం 0. నేను మీకు హెల్ప్ చేస్తాను సిస్టర్ లిల్లీ, ఆ తర్వాత మీరు నన్ను పెళ్లి చేసుకోండి. కానీ మన సిస్టర్ లిల్లీ ఆన్సర్ మాత్రం మారదు. ఇలా ఉండగా చర్చ్ ఫాదర్ వచ్చి ఒక ముఖ్యమైన పనంటూ ఎక్సైటెడ్గా ఉన్న ఆస్తాకి ఇవ్వకుండా యూనోకి ఇస్తారు. ఇది చాలా ముఖ్యమైన లెటర్, అందుకే నేను దీనిని ఆస్తాకి ఇవ్వలేను. పక్కనున్న విలేజ్ మేయర్కి మనకి ఫుడ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తూ రాసిన లేఖ ఇది. దీనిని సీక్రెట్గా ఆయనకి అందచేయి అనడంతో యూనో ఆ లెటర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు అసలు ఏ మ్యాజిక్ యూజ్ చేయలేవు కదా, కనీసం ఆ కట్టులైనా కొట్టు, ఏదో ఒక దానికి పనికొస్తావు అని నాష్ మన ఆస్తాని చిన్నప్పటి నుంచి ఎగతాళి చేస్తుంటాడు. కట్ చేస్తే ఒక తాగుబోతు దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్ళు అతనిని బయటికి గెంటేస్తారు. అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న యూనో మెడలో ఉన్న పెండెంట్ చూసి పిల్లాడు భలే దొరికాడు అనుకుంటాడు. అలా యూనో ఆ లెటర్ని సక్సెస్ఫుల్గా డెలివరీ చేసి తిరిగి వెళ్తుండగా ఆ తాగుబోతు యూనోని గట్టిగా కొట్టి తన పెండెంట్ని లాగేసుకుంటాడు. యూనో ఏడుస్తుంటూ తన పెండెంట్ని తనకిచ్చేయని తన మ్యాజిక్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఈ పనికి మాలిన స్పెల్తో నాతో ఫైట్ చేస్తే చనిపోతావురా కుర్రోడా అంటుండగా సడన్గా మన ఆస్తా ఎంట్రీ ఇచ్చి వాడి మీదకి దూకుతాడు. వాడు ఆస్తాని విసర కొట్టడానికి ట్రై చేసినా ఎంతలా ఆస్తాని కొడుతున్నా ఆస్తా తన ఓటమిని ఒప్పుకోకుండా పోరాడుతూనే ఉంటాడు. ఆస్తా పిచ్చితనం చూసి ఆ తాగుబోతుకి భయం వేసి ఆ పెండెంట్ని అక్కడే విసిరేసి వెళ్ళిపోతాడు. ఓపిక లేని ఆస్తా పడిపోవడంతో యూనో ఏడుస్తూ సారీ చెప్తే, నా గురించి అంత బాధపడిపోకురా, నేను నీకు ముందే చెప్పాను కదా, నేను ఎప్పుడూ నీ తోడుగా ఉంటాను. కట్ చేస్తే మనం తిరిగి ప్రెజెంట్కి వస్తాం. ఆస్తా, నువ్వెప్పుడు మేము ఊహించిందే చేస్తావురా అని యూనో అనుకుంటే, రే అసలు నీ దగ్గర మ్యాజిక్కే లేదు కదరా, మరి గ్రిమోయిర్ నీకు ఎలా వచ్చింది, అసలు ఎవడ్రా నువ్వు అంటూ తన చైన్స్తో ఆస్తా మీద గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేస్తాడు. కానీ అక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆస్తా తన పెద్ద స్వాట్తో రెవిచి మ్యాజిక్ని సింపుల్గా నరికేస్తాడు. ఇంకా తన ఫుల్ పవర్తో రేచి మీద అటాక్ చేస్తూ, నా దగ్గర ఎలాంటి మ్యాజిక్ పవర్ లేకపోతే ఏంట్రా, అయినా సరే నేను విజిట్ కింగ్ అయ్యే తీరుతాను, ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోకపోవడమేరా నా మ్యాజిక్ అంటూ ఫుల్ పవర్తో అటాక్ చేసి వాడిని గోడ కంటించేస్తాడు. నేను నా బాడీని పిచ్చిగా ఎంతలా ట్రైన్ చేసుకుంది, ఆఖరికి రోజు నాకు పనికొచ్చింది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అసలు. అలా మనం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వస్తాం. యూనో ఆపకుండా సారీ చెప్తుంటే, ఇందులోని తప్పేం లేదు కదరా, నేను విజిట్ కింగ్ అయ్యి నిన్ను ఇంకా అందరినీ కాపాడతాను, నువ్వింక దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేనందరికీ ప్రూవ్ చేసి చూపిస్తాను. నువ్వు పేదవాడివైనా ఏ శక్తి లేకపోయినా సరే నువ్వు ఒక విజిట్ కింగ్ అవ్వచ్చని నేను నిరూపిస్తాను. ఎవరైనా సరే గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, అది నేనైనా లేక నువ్వైనా. ఆ మాటలు వినగానే యూనో తన కన్నీళ్ళు తుడుచుకొని, ఇక నుంచి నేను ఎప్పుడు ఏడవను, నేను ఫిక్స్ అయిపోయాను, నేను కూడా విజిట్ కింగ్ అవుతాను, నేను కూడా చాలా బలంగా మారి మీ అందరినీ కాపాడతాను, నేను కూడా ఎప్పుడూ నా ఓటమిని ఒప్పుకోను. తిరిగి ప్రెసెంట్లో ఆస్తా తన గ్రిమోయిర్ని తిరిగి యూనోకి ఇస్తుంటే, ఇవాళ నువ్వు నన్ను మళ్ళీ కాపాడవురా, ఏదో ఒక రోజు నీ అప్పుని పక్కా తీర్చేస్తాను ఆస్తా, నీకు మన ప్రామిస్ గుర్తుందా అనడంతో గతంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు రైవల్స్గా ఒప్పుకొని ప్రామిస్ చేసుకున్న సీన్ రివీల్ అవుతుంది. నువ్వు ఆ మాట మర్చిపోయి ఉంటావనుకున్నానురా, మనలాంటి చిన్నవాళ్ళు కూడా తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని నాకు నువ్వే ఇచ్చావు. ఇంకా దానిని పూర్తి చేయడానికి విజార్డ్ కింగ్ అవ్వడానికి ప్రాణాలు పెట్టి మరీ ఫైట్ చేస్తాం. సీన్ అద్దరిపోయింది కదా.
ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. చాలా కాలం క్రితం ఒక భయంకరమైన డీమన్ దాడి చేసినప్పుడు ఒక శక్తివంతమైన మేజ్ వచ్చి దానిని ఓడించి మనుషులందరినీ కాపాడాడంట. ఆయనకే మొదటిసారి విజర్డ్ కింగ్ అనే టైటిల్నిచ్చారు. అలా ఆయన ఒక లెజెండ్గా మారిపోయాడు. అలా మనం ప్రెజెంట్ క్లోవర్ కింగ్డమ్లో శాంతిని మెయింటైన్ చేస్తున్న విజర్డ్ కింగ్ని చూస్తాం. అంతేకాకుండా అత్యంత బలమైన మేజులుండే మ్యాజిక్ నైట్లు టోటల్ 9 స్క్వాడ్స్గా విడిపోయి ఉంటాయని, అవన్నీ విజర్డ్ కింగ్ కంట్రోల్లోనే ఉంటాయని, వీళ్ళందరూ కలిసి కంట్రీని సేఫ్గా ఉంచుతారని మనకి రివీల్ అవుతుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, సర్పెంట్ హషిరా ఓబెనాయ్ మెడలో ఉండే స్నేక్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సర్పరాజు కాట్రే. జస్ట్ కిడింగ్. కరెక్ట్ ఆన్సర్ కాబురామారు. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, ఆస్తా ఇక తన కొత్త పెద్ద స్వాడ్తో తెగ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక చిన్న బర్డ్ అతన్ని వింతగా చూస్తుంటుంది. నా దగ్గర మ్యాజిక్ లేకపోతే ఏంటి, నేను ఎవరు ఊహించినంత ఎత్తుకు ఎదుగుతాను అంటూ మళ్ళీ స్వాట్ పట్టుకొని ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. నాకు ఖచ్చితంగా తెలుసు ఆ యూనోగాడు కూడా వాడి స్పెషల్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు, కాబట్టి నేను కూడా తగ్గేదే లేదు అంటూ ఆస్తా మ్యాజిక్ నైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ చేస్తుంటాడు. ఈ ఎగ్జామ్ 6 months తర్వాత క్లోవర్ కింగ్డమ్ యొక్క రాయల్ క్యాపిటల్లో జరగబోతుందని రివీల్ అవుతుంది. ఇంకోవైపు యూనో కూడా తెగ ట్రైనింగ్ చేస్తూ, నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఆస్తాగడ్ కూడా పక్కా ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో గ్రిమోయర్ టవర్ దగ్గర ఫాదర్ ఇంకా ఆ టవర్ ఓనర్ మాట్లాడుకుంటూ ఉంటారు. యూనో విషయం నాకు అర్థమవుతుంది, కానీ ఆస్తాను కూడా ఎగ్జామ్కి వెళ్ళనివ్వడం కరెక్టేనా? వాడు వెళ్తానంటున్నాడుగా, అందులో తప్పేముంది? మన దగ్గర ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎగ్జామ్ రాయడానికి భయపడుతున్నారు అని చెప్పిన ఫాదర్ మాత్రం తెగ ఫీల్ అయిపోతూ అదే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. అయ్యో నాకు అర్థమైందిలే, ఒకవేళ ఆస్తా కూడా రాయల్ క్యాపిటల్కి వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా అయిపోతావని ఫీల్ అయిపోతున్నావా? అబ్బెబ్బే అలాంటిదేం లేదు, మాకు తెలుసు ఆస్తా పక్కా ఫెయిల్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడని. అలాంటప్పుడు పార్టిసిపేట్ చేసి అంత దూరం వెళ్ళడం ఎందుకు దండగా అని. ఇంకా పిల్లలు కూడా వాడిని చాలా మిస్ అవుతారు కదా, కాబట్టి మీరు ఇంకా నన్ను అలా చూడడం ఆపండి. నేను కూడా ఇద్దరిని మిస్ అవుతాను, కానీ వాళ్ళని వాళ్ళ దారిలో వెళ్ళనివ్వాలి కదా. అన్నట్టు ఆస్తాకి దొరికింది అసలు నిజంగానే ఒక గ్రిమోయర్ అని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే ఆస్తా దగ్గర మ్యాజిక్కే లేదు కదా. నాకు దాని గురించి ఏం తెలీదు అని పైకి చెప్పిన 5 leaf క్లోవరా, ఇది చాలా వింతగా ఉంది అనుకుంటాడు. కట్ చేస్తే అలా ఇద్దరూ పోటాపోటీగా ట్రైనింగ్ చేసుకుంటారు. మన ఆస్తా అయితే నిద్రలో కూడా విజర్డ్ కింగ్ అయిపోయినట్టు కలలు కనేస్తుంటాడు. అలా ఒకరోజు ట్రైనింగ్ చేస్తుండగా నాష్ ఆస్తాని చేరుకుంటాడు. నువ్వు ఎక్కడికిందుకు వచ్చావురా? నాకు తెగ బోర్ కొడుతుంది, అందుకే నీలాంటి పిచ్చోడి ట్రైనింగ్ని చూద్దామని వచ్చాను. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అసలు నువ్వు మ్యాజిక్కే యూస్ చేయలేవు, మరి మ్యాజిక్ నైట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నావు? నువ్వు పక్కా ఫెయిల్ అయిపోతావు. వెళ్తేనే కదరా తెలిసేది. చూడు, ఇప్పుడు నా దగ్గరికి గ్రిమోయర్ కూడా వచ్చేసింది, సో నేను కూడా ఇప్పుడు మ్యాజిక్ నైట్స్లో ఎంటర్ అవ్వగలనేమో. ఇంకా ఒకరోజు పక్కా విజర్డ్ కింగ్ కూడా అయ్యే తీరుతాను. అది ఎప్పటికీ జరగదు, మనలాంటి వాళ్ళకి కలలు కనే హక్కు కూడా లేదు. నువ్వు ఇలా అంత త్వరగా నీ ఓటమిని ఒప్పుకోకూడదురా. ఈ ప్రపంచంలో ఏదైనా జరగచ్చు. నన్నే చూడు, నేను నా డ్రీమ్ని ఫాలో అవుతున్నా. నువ్వు ఎంత పేదవాడవైనా సరే నువ్వేదైనా సాధించచ్చు. అందుకే నేను నా కళని పూర్తి చేసి అందరినీ కాపాడాలనుకుంటున్నా. నేను మ్యాజిక్ నైట్స్లో జాయిన్ అయ్యి విజర్డ్ కింగ్ అయ్యి ఇదంతా ప్రూవ్ చేసి చూపిస్తాను. మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే నారుటోని చూసినట్టే ఉంది. అలా వాళ్ళు వెళ్ళే టైం దగ్గర పడడంతో ఆస్తా ఇంకా యూనో కోసం ఒక పార్టీని అరేంజ్ చేస్తారు. ఫాదర్, ఇదంతా నా కోసమేనా? అరే, ఇది నీ ఒక్కడి కోసమే కాదురా, నిజానికి ఇదంతా యూనో కోసమే. ఎందుకంటే యూనోగడ్ మాత్రమే ఎగ్జామ్లో పాస్ అవుతాడు. ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే బాధపడాల్సిన అవసరం లేదులే. అయినా అసలు ఎవడు నువ్వు పాస్ అవుతావని ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. ఏమైనా సరే ఇది ఎప్పటికీ నీళ్లురా. ఇదంతా నాకు మాత్రమే ఎందుకు చెప్తున్నారు? నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా? ఏదో ఒకరోజు నేను తప్పకుండా విజర్డ్ కింగ్ అవుతాను. ఇంకా అప్పుడు నేను సిస్టర్ లిల్లీని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చేస్తాను. అంటే దెబ్బకి సిస్టర్ లిల్లీ తన మ్యాజిక్తో ఆస్తాకు ఒక్కటిస్తుంది.
కట్ చేస్తే అందరూ కలిసి ఆస్తా ఇంకా యూనోకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు. మీరంత ఫీల్ అవ్వకండి, మా ఆస్తా త్వరలోనే రిటర్న్ వచ్చేస్తాడు అని కామెడీ చేసిన ఆస్తా, ఒకవేళ నువ్వు నిజంగానే మ్యాజిక్ నైట్లో ఎంటర్ అయ్యావంటే అప్పుడు నేను కూడా నమ్ముతాను ఈ ప్రపంచంలో మన కలలు నిజమవుతాయని. నేను అనుకున్నది కూడా అవ్వచ్చని. ఏమో ఒకరోజు నేను కూడా మ్యాజిక్ నైట్ అయిపోతానేమో. అలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. నేను ఇంకా నమ్మలేకపోతున్నా, వీళ్ళిద్దరూ ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా. నేను ఆస్తాని కలిసిన ఫస్ట్ డే నుంచి వాడు అసలు ఫుల్ ఎనర్జీతో ఉండేవాడు. వాడిని చూసే యూనో కూడా ఇంత స్ట్రాంగ్గా మారాడు. మీ ఇద్దరు అనుకున్నది సాధించాలనే కోరుకుంటున్నా. అలా మొత్తానికి మ్యాజిక్ నైట్లుగా మారడం కోసం మన ఆస్తా ఇంకా యూనో కలిసి రాయల్ క్యాపిటల్ వైపు వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. అసలు రాయల్ క్యాపిటల్ అంటే ఎలా ఉంటుందో కదా, మనం డైరెక్ట్గా విజిట్ కింగ్ని కలుస్తామేమో. ఆయన్ని కలవడం కంటే ముందు ఫస్ట్ మనం మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలిరా. నేను త్వరగా విజిట్ కింగ్ అయిపోవాలి. నువ్వెంత త్వరగా అక్కడికి వెళ్ళావన్న దాన్ని బట్టి విజిట్ కింగ్ అవ్వడం డిపెండ్ అవ్వదురా పిచ్చోడా. నేను తొందరగా విజిట్ కింగ్ అయిపోయి రాకుమారుల సిస్టర్ లిలీని ఎత్తుకుపోతా. అసలు మ్యాజిక్కే లేకుండా నువ్వు గాల్లో ఎగరగలవా? నాకు నమ్మకం ఉంది, నా గ్రీమ్వేర్తో నేను ఏదైనా చేయగలను. మనం ఓటమిని ఒప్పుకోకపోతే ఏదైనా సాధించవచ్చు. రా, మనం రాయల్ క్యాపిటల్ రీచ్ అయ్యే వరకు దారిలోనే ట్రైనింగ్ చేస్తూ వెళ్దాం. అలా వాళ్ళిద్దరూ పరిగెత్తి అలసిపోతూ కలిసి ట్రైనింగ్ చేసుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఆఖరికి మన ఆస్తా ఇంకా యూనో క్లోవర్ కింగ్డమ్ యొక్క రాయల్ క్యాపిటల్ దగ్గరికి రీచ్ అయిపోతారు. అక్కడే మ్యాజిక్ నైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి వాళ్ళు చాలా మంది పవర్ఫుల్ ఒపోనెంట్స్తో గట్టిగా ఫైట్ చేయాల్సి వస్తుంది. కానీ మన ఎపిసోడ్ ఎక్కడితో ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి దయచేసి మన ఛానల్లో స్టార్ట్ చేసిన కొత్త సిరీస్కి మీ సపోర్ట్ని అందచేయండి. నేను ఒక్కో వీడియో పెట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీకు వీడియో నచ్చితే కంప్లీట్గా చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఆస్తా ఇంకా యూనో వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఎలా ఎదుర్కోబోతున్నారో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన ఆస్తా ఒకవేళ ఎగ్జామ్లో పాస్ అయితే ఏ మ్యాజిక్ స్క్వాడ్లోకి వెళ్తాడో తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.